కరీంనగర్ జిల్లాలో కాలుష్య నివారణకు 2 ఏళ్ల క్రితం 16.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ మిషన్లతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసినా అవి నిరుపయోగంగానే మారాయి. దీంతో ఇండ్లలో నుంచి సేకరిస్తున్న చెత్తను మానేరు తీరం దగ్గర పడవేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో నగరంలోని చెత్తంతా మానేరు తీరం దగ్గరే గుట్టలుగా పెరిగిపోయింది. ఏటా ఎండాకాలంలో డంపింగ్ యార్డ్లో చెత్త అంటుకొని మంటలు, పొగతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కోట్ల ప్రజాధనం చెత్త పాలైన తీరుపై ప్రత్యేక స్టోరీ. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో సుమారు 54,000 గృహాలున్నాయి. ఈ ఇళ్ల నుంచి ప్రతిరోజు 200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. సుమారు 4 లక్షలకు పైగా జనాభా ఉన్న కరీంనగర్లో ఇళ్ల నుంచే కాకుండా దుకాణాలు, హోటళ్ల నుంచి వెలువడే చెత్తనంతా మానేరు తీరంలోని డంపింగ్ యార్డ్లో పడేస్తారు. ప్రస్తుతానికి కరీంనగర్ పెద్దపల్లి బైపాస్ రోడ్డులోని ఎల్లమ్మ దేవాలయం దగ్గరలోని మానేరు పక్కన డంప్ యార్డ్లోనే ఈ చెత్త అంతా చేరుతోంది. ఈ ప్రాంతం కూడా పూర్తిగా నిండిపోవడంతో స్థలం సరిపోవడం లేదు. తడి, పొడి చెత్తని ఇంటి నుంచే సేకరించాలని నిర్ణయించిన నగరవాసులు సహకరించడం లేదు. తడికి, పొడికి వేరువేరు డబ్బాలు పెట్టినా మొత్తం చెత్తను ఒకే డబ్బాలో వేస్తున్నారు. ఈ చెత్తను వేరు చేయకుండానే డంపింగ్ యార్డుకు తరలించడంతో గుట్టలుగా పెరిగిపోతోంది. విపరీతమైన దుర్గంధం వస్తోంది. చెత్త వేరు చేసి తీసుకెళ్తే డంపింగ్ యార్డుకు 25% చెత్త కూడా వెళ్లదు. తడి చెత్తను వర్మీ కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే వీలుంటుంది. కానీ ఈ ప్రక్రియ నగరంలో సాగకపోవడంతో డంపింగ్ యార్డు నగరానికి ప్రమాదకరంగా మారింది. ఏం లేదు, కలెక్టర్ గారు స్థలాన్ని కేటాయిస్తే మేము 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసి ఇప్పుడు నిధులు రెడీగా ఉన్నాయి. గౌరవ కలెక్టర్ దృష్టి తీసుకొస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. మా యొక్క డివిజన్ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా, ఎండాకాలం ఏమో పొగతోని, వర్షాకాలం ఏమో దుర్గంధంతో బాగా రోగాల బారిన పడుతున్నారు. దయచేసి ఈ సమస్యను ఇప్పటికైనా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను ప్రభుత్వం దృష్టి వచ్చి దీని శాశ్వత పరిష్కారం చూపగలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. కరీంనగర్ మున్సిపాలిటీలో కాలుష్య సమస్యను తగ్గించేందుకు 2022లో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ స్కీమ్ కింద బయోమైనింగ్ మిషన్స్ ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. చెత్త సేకరణ ఓ ఎత్తు అయితే వేస్ట్ మేనేజ్మెంట్ మరో ఎత్తు. నగరపాలక సంస్థ చర్యలు ఆశించినా ఫలితాలు ఇవ్వడం లేదు. పెద్దపల్లి జిల్లాలో సుగ్లాంపల్లిలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ ప్లాంట్కి ఇక్కడ నుంచి గతంలో చెత్త తరలించేవారు. కానీ కొద్ది రోజులుగా ఆ పవర్ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో కరీంనగర్లో చెత్త నిల్వలు విపరీతంగా పేరుకుపోయాయి. బయోమైనింగ్ అంటే ఇప్పుడు వాస్తవానికి వచ్చే చెత్తను రోజు వచ్చే చెత్తను ఇక్కడ ఆపితే మాత్రం ఇక్కడున్న డంప్ యార్డ్ మాత్రం ఒక 6 నెలల తీసేసే వీలుగా మేము గతంలో సెగ్రిగేషన్ చేద్దామని చెప్పి ప్లాంట్ కూడా సిద్ధం చేసిరు. కాకపోతే ఏం జరుగుతుందంటే రోజు వచ్చే చెత్తనే ఇంకా విపరీతంగా పేరుకుపోతూ ఉన్నది. రోజు వచ్చే చెత్త ఇక్కడ కాకుండా వేరే దిక్కు కనుక మరలిస్తే ఇక్కడున్న చెత్తను 6 నెలల లోపల తీసివేసే విధంగా ప్రణాళికలు కూడా గత ప్రభుత్వం సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఉన్నది. బయోమైనింగ్ యంత్రాలతో మొదట్లో కొంతవరకు చెత్తను శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టారు. రోజుకు 1000 టన్నుల చొప్పున ప్రాసెస్ చేశారు. మొదటి దశలో యంత్రంలోని భారీ ఫ్యాన్లు, డ్రమ్ముల ద్వారా చెత్తను ప్రాసెస్ చేసి అందులోని ప్లాస్టిక్ సంచులు, ప్యాకింగ్ మెటీరియల్స్ వేరు చేసేవారు. దశల వారీగా చెత్తను ప్రాసెస్ చేసి చివరగా వచ్చే 8 మిల్లీమీటర్ల సైజు కంటే తక్కువ సైజులో ఉంటి మట్టి కంపోస్టుగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఏళ్ల తరబడి కులినే కంపోస్ట్ను బయో ఎర్త్గా కూడా ఉపయోగించేవాళ్ళు. ఏటీఎంఎం కన్నా తక్కువగా ఉండే మట్టికి అదనంగా కొంత సూక్ష్మ పోషకాలు జోడించి సారవంతమైన ఎరువుగా మార్చాలన్నది ప్రణాళిక. ఇలా వేలాది టన్నుల కంపోస్ట్ ఎరువు తయారు చేసి రైతులకు ఉచితంగా పంచాలన్న బయోమైనింగ్ ప్రాజెక్టు నీరుగారిపోయింది. ఒక చెత్త ఇక్కడ చూస్తే ఎక్కువ చెత్తలు ఉన్నాయి. ఆ చెత్త ఒక డంప్ ఒక హాపర్లో వేసామంటే సపరేట్గా ప్లాస్టిక్ వేస్ట్ సపరేట్ వచ్చేస్తుంది, రాయిలు సపరేట్గా వచ్చేస్తాయి, అండ్ మట్టి. ఆ మట్టి మనం బయో కంపోస్ట్ అంటాం, బయో ఎర్త్. దాన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే లో లేయింగ్ ఏరియాస్ ఇప్పుడు బాగా లో లేయింగ్ దాంట్లో ఫిల్అప్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఇచ్చుకోవచ్చు. 20-30 ఇయర్స్గా డీకంపోజ్ అయిన వేస్ట్ ఇది. సో ఫార్మర్స్ తీసుకుంటే వాళ్ళ క్రాప్స్కి బాగా హ్యాపీగా ఇది తీసుకోవచ్చు. గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డులో ఎండాకాలంలో తరచూ మంటలు అంటుకుంటాయి. తీవ్రమైన పొగ, దుర్వాసనలు చుట్టుపక్కల కాలనీలకు వ్యాపిస్తున్నాయి. ఆటోనగర్, కోతిరాంపూర్ ప్రజలు డంప్ యార్డు కాలుష్యంతో అవస్థలు పడుతున్నారు. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లు ఉపయోగిస్తున్నా మంటలు అదుపులోకి తేవడం కష్టంగా మారుతోంది. 2 ఏళ్లుగా ఇలాంటి వరుస ఘటనలతో భయపడుతున్నారు జనాలు. బయోమైనింగ్ నాకు తెలిసి సార్ అది వాళ్ళు కొన్ని రోజులు పనిచేసారు, అంటే ఒక 10 రోజులు అయింది అంతే. 15 రోజులు చేసారు. తర్వాత దానికి ఇది లేదు అది లేదు పని చేస్తలేని చెప్పి గతం అదే వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. బాగా ఇబ్బంది అది మాకు ఈ ఆటోన వల్ల, చాలా అంటే చాలా ఇబ్బంది. 50-60 మంది కుటుంబాలు మాత్రం ఇక్కడ నివసిస్తున్నాయి. డంప్ యార్డుకు సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం పక్కనే తాటివనం ఉండడంతో గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అగ్ని ప్రమాదాలతో తాటివనానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. తాటి చెట్లు కాలిపోవడంతో తమ ఉపాధి కోల్పోతున్నామన్నారు. డంపింగ్ యార్డు పొగతో శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు జనం. రోజు ఫస్ట్ అంటుకుంటుంది, బాగా డస్ట్ వస్తుంది, దుమ్ము మొత్తం. దానికోసం బాగా ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు కూడా అధికారులకు చెప్పినాం, ఫోటోలు కూడా దించడం. ఆటోలు కూడా బాగా ర్యాష్గా పోతారు. మళ్ళీ ఒకటి చెత్త కవర్లు ఎక్కడ పడితే అక్కడనే వారేస్తారు. వాళ్ళు ట్రాక్టర్లు కానీ ఇవి కానీ మన చనిపోయినా వేసుకొస్తాయి, పడిపోయినా కూడా వాళ్ళు ఎవరు తీయరు. సార్ ఇది ఎట్లా తీయరు, ట్రాక్టర్ డ్రైవర్లకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి చెప్పినా కూడా మా మీదకే మరవడం జరిగింది. రిపేర్ కావాలంటే మాకు ఇబ్బంది అనిపిస్తుంది. స్మెల్కు ఇదంతా వేరే వేరే కడ చేయించుకోవాలనిపిస్తుంది. ఉండాలంటే మాకే ఉండబుద్ధి కాదు. ఇక బస్ ఆడబెట్టి మళ్ళీ వెళ్ళిపోవడు, అంత గలీజ్ వాసన, ఒక్కోసారి పొగ మొత్తం వచ్చి మొత్తం కమ్ముతుండే. ఈ డంపింగ్ యార్డు నగరానికి ప్రమాదకరంగా మారిందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గతంలో హెచ్చరించింది. కొన్నేళ్లుగా పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు, నగరపాలక, జిల్లా పాలనాధికారులు ప్రయత్నాలు చేశారు. కరీంనగర్ పేరుకు స్మార్ట్ సిటీ అయినా ఈ డంపు యార్డుతో ఉన్న స్మార్ట్నెస్ కాస్త ప్రమాదకరంగా మారింది.